హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026కి సంబంధించినటువంటి రిమైనింగ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 2 ఫిబ్రవరి 2026. ఇంకా కూడా మనకి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసుకోవడానికి 16 ఫిబ్రవరి 2026 దాకా మనకి టైం అయితే ఉందన్నమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్లో అయితే కరెక్షన్స్ ఉంటే కనుక 2 days టైం ఇస్తారు. 17, 18 అనమాట. 2 daysలో ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చూసుకుంటే లాగిన్ రిజిస్టర్ అనే బటన్ ఉందన్నమాట. మీకు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ తీసుకో, లేకపోతే కనుక ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, తీసుకొని ఈ విధంగా మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి 2 columns ఉంటాయి అన్నమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ 2 వెరిఫై చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ప్లస్ 2 OTPs కూడా మనం సక్సెస్ఫుల్గా వెరిఫై చేసామన్నమాట. కానీ గ్రీన్ కలర్ వచ్చింది. ఫస్ట్ ట్యాబ్ అయిపోయింది అనమాట. సెకండ్ ట్యాబ్లో బేసిక్ డీటెయిల్స్లో ఏంటంటే అప్లికెంట్ నేమ్ అనమాట. మీ నేమ్ 10th క్లాస్ అంటే స్కూల్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగా యాస్టేజ్గా మిస్టేక్స్ లేకుండా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకేంటంటే డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ దీని నుంచి మొదట ఇక్కడ ఏంటంటే ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే డే కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అవుతుంది. ఇంకా జెండర్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఫాదర్స్ నేమ్ అన్నమాట స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం. అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఇది కూడా స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ ఏంటంటే ఇక్కడ మీరు స్పేసెస్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. అంటే విత్ సింగిల్ స్పేసెస్ మాత్రమే ఇవ్వాలి బిట్వీన్. అంటే నో లీడింగ్ ఆర్ ట్రైలింగ్ స్పేసెస్ అంటే ముందు కానీ తర్వాత కానీ మీరు బ్లాంక్ స్పేసెస్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. సో ఇక్కడైతే నోట్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట. కమ్యూనిటీ అంటే కేటగిరీ, మీ కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా ఈడబ్ల్యూఎస్ ఓబీసీనా ఏంటి అనేది ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కంప్లీట్ అని ఉంది. ప్లస్ మీకు కనుక సక్సెస్ఫుల్ అయితే కనుక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే లాగిన్ పర్పస్ కోసం మీరు నోట్ చేసుకుని పెట్టుకోవాలి, మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ప్లస్ మీరు కనుక ఒకవేళ ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మర్చిపోతే ఫర్గట్ అయితే ఇది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే లాగిన్ అనే దాన్ని క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా అయితే వచ్చింది. ఏంటంటే మీరు కనుక ఒక 5 times కనుక రాంగ్ పాస్వర్డ్ ఇవి ఇచ్చి కనుక మీరు ట్రై చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటాయి అనమాట. వాటి మీద వాటితో మనం ఏంటంటే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మీరు ఒక పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఫర్గాట్ లేదంటే రిసెట్ పాస్వర్డ్ తీసుకొని దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ తర్వాత అయితే మీకు ఈ విధంగా ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. రాకపోతే మన రీసెంట్ ఓటీపీ అంటే వస్తుంది, వెరిఫై చేసుకోవాలి. ప్లస్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డ్. ఇక్కడికి వస్తే కనుక మనకి అప్లై ఆన్లైన్ ఒక బటన్ ఉందన్నమాట. మీకు అప్లికేషన్ ఫామ్ యూజ్ చూసుకోవడానికి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కనుక ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనం అప్లై ఆన్లైన్ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే గ్రామీణ్ డాక్ సేవకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన 2026 జీఎల్ఎస్ అప్లికేషన్ అయితే మనం మార్చేసారు. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 4 steps అనమాట. ఇక్కడ ఏంటంటే మొదటికి పర్సనల్ డీటెయిల్స్లో మనం ఏదైతే ఇక్కడ మనం ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నామో, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే 10th క్లాస్ డీటెయిల్స్, అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సింపుల్గా మీకు అప్లికేషన్ అయితే అయిపోతుంది. ప్లస్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఒక బటన్ ఉందన్నమాట. ఏంటంటే క్లిక్ హియర్ టు అప్డేట్ ద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఆ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనం అక్కడ స్టార్టింగ్లో ఎంటర్ చేసినటువంటి వాటిల్లో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే చూసుకుని మీరు కనుక ఇక్కడ మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా మ్యారీడా వీడియోలో డైవర్స్లో సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి కేటగిరీ సబ్ కేటగిరీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. మీరు ఏదైనా ప్రస్తుతం ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే కనుక మీరు ఉద్యోగం ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. అడ్రస్ డీటెయిల్స్లో మొదటి ఏంటంటే మన ప్రజెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇంకొకటి ఇక్కడ మన 6 digit పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. సిటీ అనమాట, మీ అడ్రస్లో నుంచి సిటీ, స్టేట్ మీ అడ్రస్లో నుంచి, ఇంకా కూడా ప్రజెంట్ డిస్ట్రిక్ట్ మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటుందో అది యొక్క జిల్లా అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి అనమాట. అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ నెక్స్ట్కి వెళ్ళచ్చు, లేదంటే బ్యాక్కి వెళ్ళి ఆ యొక్క కాలమ్స్ కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో ఏంటంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి సెలెక్ట్ ఎస్ఎస్సి స్టడీడ్ సర్కిల్ అని ఒక కాలమ్ ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. సపోజ్ మీరు కనుక 10th క్లాస్ కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక చదివి ఉంటే మీ యొక్క సర్కిల్ అని ఆంధ్రప్రదేశ్ అవుతుంది అనమాట. అదే కనుక మీరు ఇక్కడ తెలంగాణ స్టేట్లో చదివితే కనుక మీ సర్కిల్ అనేది తెలంగాణ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ దాని ప్రకారం ఈ యొక్క స్టేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. 10th క్లాస్ మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు సపోజ్ ఇలాగనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా వచ్చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ ద బోర్డ్ వేర్ స్టడీడ్ 10th క్లాస్ అనమాట. అంటే ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు కనుక ఓపెన్ స్కూలింగ్ చేస్తుంటే కనుక 6 సబ్జెక్ట్స్ ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. అలాగే మీరు చూసుకుంటే కనుక ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 2012 హెచ్హెచ్ విత్ 1 లాంగ్వేజ్. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి విహెచ్ఏ హెచ్హెచ్ వాళ్ళు ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 ఎవరైనా ఉంటే ఇది ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకేంటంటే నెక్స్ట్ మనకి ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కనుక అయ్యి ఉంటే మీది OSSC ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దీంట్లో కూడా 2 ఉన్నాయి అనమాట. ఒకటి ఏంటంటే మార్క్స్ OSSC అయితే పై తీసుకోవాలి, గ్రేడ్స్ అయితే కనుక ఇది తీసుకోవాలన్నమాట. లేదు మీరు కనుక ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEలో చదువుకొని ఉంటే కనుక మనం ఈ యొక్క 1982 నుంచి 1925 ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఇంకా 6 సబ్జెక్ట్స్తో ఉన్నటువంటి CBSE అదైతే మీరు ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీకు 10th క్లాస్ సంబంధించినటువంటి మెమో నెంబర్ లేదంటే సర్టిఫికేట్ నెంబర్ కానీ లేదంటే రోల్ నెంబర్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే హాల్ టికెట్ నెంబర్ కానీ ఏదైనా మీరు ఇక్కడ మెన్షన్ అయితే ఈ బాక్స్లో చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఏంటంటే మనకి ఇక్కడ సెలెక్టెడ్ టైప్ అనమాట. ఏంటంటే రిజల్ట్ టైప్ అనమాట. అంటే CGPA సిస్టమా లేకపోతే మార్క్స్ సిస్టమా అయితే మాకు పాయింట్ సిస్టమా. సపోజ్ కనుక మీరు మార్క్స్ బేస్డ్ అయితే కనుక మీరు ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ పైన ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు దానికి ఆధారంగా మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. ప్లస్ అది కన్నా సెలెక్ట్ చేసుకుంటే మొదట ఏంటంటే మనకి ఇంగ్లీష్ వచ్చిందనమాట, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ కింద మీరు ఏదైతే చదువుకున్నారో తెలుగు ఏంటనేది ఇక్కడ తెలుగులో కూడాను తెలుగు తెలంగాణ ఒకటి సపరేట్గా ఉందన్నమాట, ఉర్దూ కూడా ఉంది. సో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇవి కూడాను మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడాను నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ బేసిక్ అలాగే మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ మీరు ఏదైతే పైన ఆ యొక్క బోర్డు సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. దాని ప్రకారం వస్తాయి, మీరు జాగ్రత్తగా చూసుకొని ఇవి ఎంటర్ చేయాలి. దీని బేస్డ్గానే మీకు ఈ యొక్క సెలెక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్ ఇక్కడ తప్పనిసరిగా ఉండాలి. మీ యొక్క పర్సంటేజ్ కూడా తప్పనిసరిగా ఇక్కడ మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని జాగ్రత్తగా హడావడి పడకుండా 2 days లేట్ అయినా పర్వాలేదు, జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే సైన్స్ 100కి ఎన్ని వచ్చినాయి మెన్షన్ అయితే చేయాలి. సోషల్ అనమాట ఎన్ని వచ్చినాయి అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం పైన చెప్పినటువంటి సబ్జెక్ట్స్ కాకుండా ఇంకేదైనా ఎడిషనల్ లాంగ్వేజ్ ఏదైనా చదువుకొని ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. లేకపోతే నో ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. ప్లస్ మీ యొక్క 10th బోర్డు కనుక మీకు CGPA స్కోర్ ఇచ్చి ఉంటే కనుక ఈ బాక్స్లో ఏంటంటే మీ ఎంత వచ్చింది స్కోర్ అనేది మెన్షన్ చేయాలి. ఒకవేళ మీకు కనుక మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక దీనిని బ్లాంక్గా మనం వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు లీవ్ బ్లాంక్ అని చెప్పేసి. ఒకవేళ కనుక CGPA కనుక ఇవ్వకపోతే మీకు ప్లస్ అదే కనుక మీరు కనుక గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక గ్రేడ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ సబ్జెక్ట్లో ఎంత గ్రేడ్ వచ్చింది అనేది ఈ విధంగా A1 A2 అంటే మెన్షన్ అయితే చేయాలన్నమాట. అదే పాయింట్స్ బేస్డ్ అయితే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, పాయింట్స్ అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఆప్షన్లో ఏంటంటే మన పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనమాట. సెట్ యువర్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ యూ స్టడీడ్ ద ఎలిజిబుల్ సర్కిల్ విల్ బి డిస్ప్లేడ్. మనం ఏ లాంగ్వేజ్ అయితే మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నామో అలాగే మీకు కేటగిరీ ఏంటి, SCనా STనా ఏంటి అనేది, అలాగే మీరు అక్కడ ఏదైతే సర్కిల్ మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇవి ఒక డివిజన్స్ అన్నీ. సపోజ్ కనుక మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ కంటే మీరు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఈసారి ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట. అన్నీ కూడాను అమలాపురం నుంచి అన్నీ కూడా మనకి ఇవి అయితే వస్తున్నాయి అనమాట, విజయనగరం వరకు కూడాను. అలాగే మనం ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ప్లస్ నేను ఆంధ్రప్రదేశ్ ఇస్తే నాకు 34 ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. వాటిలో ఏంటంటే మీకు ఇక్కడ 1 నుంచి 34 వరకు నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చిన్నప్పుడు తక్కువ నెంబర్ ఇచ్చిన దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సపోజ్ మీరు కనుక ఇక్కడ మనకి అగరం BPM UR అని ఉంది. ఇది కనుక మీరు ఫస్ట్ కనుక పెట్టినట్టయితే కనుక అంటే మన లోయర్ నెంబర్ ఏదైతే ఇండికేట్ చేస్తుందో అది హయ్యర్ ప్రిఫరెన్స్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అలాగే మనం 34 ఇస్తే కనుక అది మనకి తక్కువ ప్రిఫరెన్స్ అనేది అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ లీస్ట్ నెంబర్ అనేది మీకు హయ్యెస్ట్ యొక్క ప్రిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక సర్కిల్కి అప్లై అయితే చేయొచ్చు అనమాట. ఉన్న వాటిలో కూడా ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఎలా వస్తాయంటే జెండర్, అలాగే మీకు కమ్యూనిటీ అంటే కేటగిరీని బట్టి, లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి, PWD స్టేటస్ని బట్టి ఇవన్నీ డిస్ప్లే అనేది అవుతాయి అన్నమాట. వీటిల్లో కూడా మనకి చాలా ప్రిఫరెన్సెస్ అయితే వస్తాయి కాబట్టి మీరు వీటిని ఇక్కడ 1 by 1 సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నేను మొదటి సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఏంటంటే తిరుపతి డివిజన్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ తిరుపతి డివిజన్లో ఉన్నటువంటి ఆ యొక్క పోస్ట్ డీటెయిల్స్, ఆ యొక్క డిజిగ్నేషన్ అన్నీ వచ్చాయి అనమాట. ఇవన్నీ మనకి సార్ట్ అవుతాయి అనమాట. అంటే సార్ట్ కూడా అవుతాయి. దీని మీద క్లిక్ చేస్తే సార్ట్ అవుతాయి అనమాట. ఇలా చూసుకుని డాక్ సేవక్స్ అని ఒక చోటుకి వస్తాయి, ABPMs ఒక చోటుకి వస్తాయి, అలాగే ఎలాగనమాట చూసుకోవచ్చు మీరు. దీని మీద కూడా లెవెల్ అంటే సార్లు దీని మీద కూడా మనం దీన్ని సార్ట్ అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ 2 కాలమ్స్ మీద దీని మీద కూడా సార్ట్ అయితే అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ AB అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తున్నాయి. అలాగే మనకి డిసెండింగ్ ఆర్డర్లో రావాలంటే దీన్ని క్లిక్ చేసి ఇవన్నీ డిసెండింగ్ ఆర్డర్లో కూడా మారిపోతాయి అన్నమాట. సో దాని ప్రకారం మీరు ఈజీగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఎర్పేడ్ SO అనమాట, డాక్ సేవకు UR. దీనికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు సార్ట్ అవుట్ చేసుకుంటే మీరు ఈజీగా మీ యొక్క ప్లేస్ని, లొకేషన్ని ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలాగే మీ కేటగిరీ కూడా చూసుకోవచ్చు అనమాట. అలాగే పోస్ట్ కూడా చూసుకోవచ్చు. BPM, ABPM, డాక్ సేవక్ మనకి 3 పోస్టులు మాత్రమే ఉంటాయి GDSలో. దాని ప్రకారం ఇవన్నీ మనం ఆప్షన్స్ ఇచ్చుకుంటూ రావాలన్నమాట. జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇవి ప్లస్ మనం పైన ఏవైతే సెలెక్ట్ చేసామో అవన్నీ కిందకి ఇలా వస్తాయి అన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట వరుసగా. వీటిని మనకు క్లియర్ కావాలంటే క్లియర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు రాంగ్ ఇచ్చారనుకోండి క్లియర్ అంటే క్లియర్ అవుతాయి. క్లియర్ అయితే మళ్ళీ కూడా మీరు వాటిని ఆప్షన్స్ అనేవి ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది జాగ్రత్తగా చెప్తున్నది దీని మీద బేస్ చేసుకొని మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సో మీరు జాగ్రత్తగా మీరు ఏదో ఒక సర్కిల్కి అప్లై చేయాలి కాబట్టి ఆ సర్కిల్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీరు జాగ్రత్తగా మీ కేటగిరీని బట్టి, పోస్ట్ని బట్టి, ఒక లెవెల్ని బట్టి మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చుకుంటూ రావాలన్నమాట. తక్కువ నెంబర్ ఇస్తే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎడిట్ చేసుకోవచ్చు, ప్రీవియస్ కూడా వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి డిక్లరేషన్ అనమాట. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేయటం చదువుకొని డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఐ ఆమ్ ఏబుల్ టు రైడ్ బైస్కిల్ లేదా స్కూటర్, మోటార్ సైకిల్. మీరు మోటార్ సైకిల్ కానీ సైకిల్ కానీ మీరు నడపగలరని చెప్పేసి అంటే మీ యొక్క డ్యూటీ చేయటం కోసం మీరు వాళ్ళ BPM అయినా అలాగే ABM అయినా డాక్ సేవక్ అయినా కూడాను మీకు బైస్కిల్ కానీ లేదంటే స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ మీకు డ్రైవింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి BPMకి ఎక్కువగా ఆఫీస్ వర్క్ ఉంటుంది, మిగతా వాటికి అయితే కొంచెం బయట ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది, బయట తిరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. 3 పోస్టులు కూడాను సైక్లింగ్ అనేది కంపల్సరీ అనమాట. సో అది వచ్చి ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం వచ్చని చెప్పేసి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే ఉందన్నమాట. అండ్ విల్ బీ ఏబుల్ టు యూజ్ అంటే స్మార్ట్ ఫోన్ మీరు యూజ్ చేయగలరని, అలాగే ల్యాప్టాప్, అలాగే హ్యాండిలింగ్ డివైస్ సపరేట్ బై ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఫస్ట్ డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఆ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్మార్ట్ ఫోన్స్ కానీ అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతారని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇవన్నీ మనం చదువుకున్న తర్వాత ఏంటంటే టిక్ ఆన్ చేసిన తర్వాత మనం ప్రివ్యూ అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫోటో అప్లోడ్ చేయాలి, బ్రౌజర్ನಲ್ಲಿ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే సిగ్నేచర్ అనమాట. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ప్లస్ మనకి అప్లోడింగ్ ఫోటో గురించి 22nd పేజ్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. JPG ఫార్మేట్లో ఉండాలి. 30 నుంచి 100 KB మధ్య ఉండొచ్చు అనమాట. వాటి యొక్క డైమెన్షన్స్ అనేది ఫోటోకి 320 x 400 అనమాట. 320 అనేది విడ్త్, 400 అనేది
హైట్ అనమాట. మీరు చూసుకుంటే సపోజ్ ఇదేనా ఫోటో అనుకుంటే మీరు ఇక్కడ ఏంటంటే మీరు పెయింట్లో ఓపెన్ చేసుకుని రీసైజ్ అనాలి, టిక్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత పిక్సెల్స్ అనాలి, పైన 320 కింద 400 ఇచ్చేసి ఓకే అని సేవ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ చూసుకుంటే కనుక అది కూడాను ఇక్కడ ఓపెన్ చేసుకొని పెయింట్లో టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని హారిజంటల్ అంటే విడ్త్ అనమాట 300, వెర్టికల్ అంటే హైట్ అనమాట 120 ఇచ్చేసి సేవ్ చేసుకొని ఈ రెండు మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి అది కూడా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఫోటో వచ్చేసరికి ప్లెయిన్ లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్తున్నారు. అలాగే ఫేస్ అనేది ఎక్కువగా మనకి విజిబుల్ అవుతూ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు సైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సైజ్ వచ్చేసరికి జేపీజీ ఫార్మాట్ 20 నుంచి 100 KB వరకు అలో చేస్తారనమాట. ప్లస్ నేనైతే ఈ PA7 ఇమేజ్ స్టూడెంట్ యూజ్ చేస్తాను అనమాట. దేనికంటే ఆ సైజ్ కోసం అనమాట. మీకు ఎంత సైజ్ కావాలనుకోండి అంత సైజ్ అనమాట. ఇక్కడ ఏంటంటే 20 to 100 అన్నారు, పైది వచ్చేసరికి మనకి 30 to 100 అన్నారనమాట. మీ ఫైల్ కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దాన్ని సరి చేసుకొని ఎంత కావాలో అంత పెట్టుకొని ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత రెడ్యూస్ కావాలి రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ కావాలి ఇంక్రీజ్ చేసుకొని ఈజీగా మీరు వాటిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ప్లస్ ఇదైతే మన ప్రివ్యూ అనమాట. అన్నీ ఇక్కడ పైన విజిబుల్ అవుతున్నాయి మన అన్ని కాలమ్స్ కూడా. మీరు ఏదైనా మార్చుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ ఉంది, తొందరపడకుండా జాగ్రత్తగా ఎడిట్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ అది షూర్ అన్నారనమాట. మీ కనుక ఓకే అనుకుంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఫీజు విషయానికి సంబంధించి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే SC ST PWD క్యాండిడేట్స్కి ట్రాన్స్ ఉమెన్కి ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా SC ST వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు 100 రూపీస్ మాత్రం పే చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఫీజు కోసం UPI ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు, డెబిట్ కార్డు ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది అనమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. సపోజ్ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు ఇక్కడ క్లిక్ టు పే ఫీజ్ అని దీన్ని క్లిక్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ SBI ఈపే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే నవ్వు అనాలి. నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట, ప్రాసెసింగ్ పేమెంట్ అని వచ్చింది. ఇది ఏంటంటే స్లోగా ఉందన్నమాట సర్వర్, చెకింగ్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి తిరుగుతున్నది. కొంచెం టైం అయితే పడుతుంది, సర్వర్ అయితే బిజీగా ఉంది. మీరు ఒక 2 days ఆగి ట్రై చేయడం బెటర్. లేకపోతే నైట్ టైం కనుక లేకపోతే ఎర్లీ మార్నింగ్ టైంలో కనుక మీరు ట్రై చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. లేదంటే కనుక టైం ఉంది కాబట్టి 2-3 days తర్వాత మీరు చేసుకున్నట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది స్మూత్గా ఈజీగా అయిపోతుంది. ప్లస్ ఇదైతే డాష్ బోర్డ్ అనమాట. నేనైతే మై అప్లికేషన్స్లోకి వస్తే ఇక్కడ స్టేటస్ పెండింగ్ అని వచ్చింది, ఎందుకంటే ఆ ఫీజు అనేది తీసుకోలేదు అనమాట. నాకు టైం పడుతున్న సర్వర్ స్లోగా ఉండటాను. ఇది వచ్చేసరికి డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే మై అప్లికేషన్స్లోకి వెళ్తే స్టేటస్ చూసుకోవచ్చు అనమాట.